డాక్టర్ గారు నాకు గుల్లగా ఉంది సార్. ఎలా నా గుల్ల తగ్గుద్దా నాకు అర్థం చేసుకోండి సార్. గుల్ల తగ్గాలంటే ఏం చేయాలి? మీ దగ్గరికి వెళ్ళాలన్నా సార్. అమ్మా ఏది చూపించు. ఇది ఇన్నాళ్ళ నుంచి ఎందుకున్నావమ్మా? ఇన్ని రోజుల నుంచి నువ్వు క్లీన్ చేయించుకోవచ్చు కదా ఎవరిదో కొత్త దగ్గరికి వెళ్ళి. అయ్యగారు నాకు క్లీన్ చేస్తాకి ఎవరు దొరకలేదండి, అందుకే నిన్న నాలో క్లీన్ చేయించుకొని అలాగే ఉండిపోయానండి సార్. చాలా గొలెత్తేస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు, ఈ బాధ భరించలేదు సార్. డాక్టర్ గారు అమ్మా ఇగో ఈ చిన్ని డ్రాప్స్ చెవులో వేసుకుంటే అది గట్టిగా ఉన్నది, మెత్తబడుద్ది. మీరు తర్వాత వచ్చినాక నేను శుభ్రంగా క్లీన్ చేస్తాను. అయ్యో డాక్టర్ గారికి డ్రాప్స్ వేసుకోవటం ఎలాగో తెలియలేదు సార్. మీరు చెప్పరా డ్రాప్స్ ఎలాగో? అయ్యి బాబాయ్ నీకు నేను ఏదేనండి బాబాయ్, మీరు చాలా పెద్దవారండి, నేను ఎలా అవుతానండి బాబాబు? 2 చుక్కలు అయితే సమ్మగుంటే నాకు సమ్మగా తీరిపోద్దండి బాబాయ్. నేను ఏదేనండి అక్కడ కన్నం గారు ఉంటాను, ఆయనతో వేయించుకోండి. బాబాయ్ కన్నం గారు కొద్దిగా డ్రాప్ చేసి పెడుతుందా? నాకు గొడవకి మాత్రం సారు డాక్టర్ గారు ఇచ్చారు, ఏం చేయాలి అర్థం కాక వచ్చేసానండి మర్చిపోయి. మరి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే చాలా టైం పట్టిందండి. ఏంటండి అమ్మా నాకేంటో వయసు అయిపోయింది, నా కాళ్ళు ముందుకు రావట్లేదు, నీకేమంటే నేను ఎలాగమ్మా? ఎవరన్నా ఓపుకున్న వాళ్ళే చూసుకోండి అవుతారు, నా వల్ల కాదు, నువ్వు బలంగా ఉన్నావు, నా ప్రాణం ఇప్పుడే పోయేదట్టుకోండమ్మా. మరి ఏం చేయాలండి? ఆ మేనేజర్ గారు ఉంటారు, ఆ మేనేజర్ గారితో వేయించుకోండి. మేనేజర్ గారు డాక్టర్ గారితో డ్రాప్ చేసుకోవడం మర్చిపోయానండి, ఆయన దగ్గరికి వెళ్ళి డ్రాప్స్ ఎలా వేయండి? 2 చుక్కలు అయితే నాకు సమ్మంగా ఉంటుందండి, నా దొర తగ్గిపోద్ది. ఆ దొర తగ్గాలంటే డ్రాప్స్ వేసుకోవాలన్నారండి డాక్టర్ గారు. ఏదమ్మా ఏది ఒకసారి చూస్తాను బాబాయ్, ఇది చాలా నాళ్ళ నుంచి పాడైపోయింది బాబాయ్. నేనైతే నా చేయి పాడైపోద్ది, కంపైపోద్ది. నేనేదేదో నా వల్ల కాదు బాబాయ్, నాకు ఇన్ఫెక్షన్ వచ్చేద్ది, ఏదో ఒకటి మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాలి, నా చేయి పాడైపోతే. అయ్యి బాబాయ్ సార్ బతుకునాథ మీకు కాళ్ళు దండం పెడతాను సార్, మీకు అన్నిటికీ నమస్కారం పెడతాను సార్. డ్రాప్ చేయండి సార్. 2 చుక్కలు అయితే ఏ నీళ్ళు పడితే నాకు సమ్మగా ఉంటుంది, నా దొర తగ్గిపోద్ది సార్. ధన్యవాదాలు సార్. ఏదమ్మా చూస్తాను బాబు, నా వల్ల కాదమ్మా. థ్యాంక్ యూ సార్, ఈ కాన్సెప్ట్ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. ఇదే నేను చాలా మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను రాము గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు.